Hello viewers, welcome to Ekam IAS Academy. ఈ రోజు మన వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది ఎందుకు వార్తల్లో ఉందనేది మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఇంప్లిమెంటేషన్లోకి ఎప్పుడు వచ్చింది, మొన్న మార్చ్ మంత్ నుంచే వచ్చింది. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మార్చ్లోనే ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రొసీజరల్ మెకానిజం ఏంటి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ నోటిఫై చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, గెజెట్ నోటిఫికేషన్. దాని ప్రకారం రీసెంట్గా అంటే 2 days బ్యాకే May 15th రోజు 14 మందికి సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది. సో అందుకని ఫస్ట్ టైం ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సిటిజన్షిప్ పొందిన వాళ్ళకి ఏ క్రైటీరియా మీద అంటే ఎలాంటి ప్రూఫ్స్ కన్సిడర్ చేసి సిటిజన్షిప్ ఇచ్చారు, ఇవన్నీ కూడా అప్కమింగ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు అంటే సిటిజన్షిప్ అనేది మనకి రాజ్యాంగంలో ఉన్న ఒక మెయిన్ ఆర్టికల్స్లో అంటే పార్ట్గా కూడా కన్సిడర్ చేస్తాం. అలాంటిది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చాలా వివాదాస్పదం కూడా అయింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్లో కానీ సిటిజన్షిప్ ఇచ్చే క్రైటీరియాస్ కానీ, ఎవరికి ఎలాంటి అధికారాలు ఉన్నాయి, ఆర్టికల్ ప్రొవిజన్స్ కానీ, లేదంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రిలీజియస్ డిస్క్రిమినేషన్ ఎంకరేజ్ చేస్తుందా, లేకపోతే ఆర్టికల్ ఈ రైట్ టు 14 ఇది విత్స్టాండ్ చేయగలుగుతుందా లేదా. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని మేము రివ్యూ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి దృష్టిలో ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ దీని నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి, అది దేన్ని రీప్లేస్ చేసింది, దాని ప్రకారం ఎవరికి సిటిజన్షిప్ ఇస్తారు, ఇది ఎక్కడ అమల్లో లేదు, ఎలాంటి ఏరియాస్లో, దాంతోపాటు ఎవరు దీన్ని అపోజ్ చేస్తున్నారు, వాళ్ళు అపోజ్ చేయడానికి గల కారణాలు ఏంటి, దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా 14 మందికి సిటిజన్షిప్ ఇచ్చారు అని అనుకున్నాం కదా, వాళ్ళకి ఏ క్రైటీరియా మీద సిటిజన్షిప్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనకి దేంట్లో ఉంది, ఆర్టికల్ 5 నుంచి 11 వరకు పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సిటిజన్షిప్ పౌరసత్వం గురించి ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో భాగంగా మనకి పార్లమెంట్కి అధికారం ఎవరిచ్చారు, కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. ఏంటి, ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ కమెన్స్ అయిందో అప్పుడు వాళ్ళు కొన్ని క్రైటీరియాస్ చెప్పారు. ఈ క్రైటీరియాస్ ఉన్న వాళ్ళకి కాన్స్టిట్యూషనే వాళ్ళకి పౌరసత్వం ఇచ్చింది. తర్వాత అంటే ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే సిటిజన్స్ అవుతున్నారో వాళ్ళందరికీ ఏ చట్టం ప్రకారం అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1955 సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం వీళ్ళకి పౌరసత్వం అనేది లభిస్తుందని చెప్పారు. మరి దీని తర్వాత ఏమైంది, ఇప్పుడు చాలాసార్లు అమెండ్మెంట్ జరిగింది, కానీ రీసెంట్గా 2019లో ఇంకొక వివాదాస్పదమైన అమెండ్మెంట్ జరిగింది అనమాట. ఏంటంటే కనుక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఏవైతే మనకు పొరుగు దేశాలుగా ఉన్నాయో ఈ కంట్రీస్ నుంచి అదర్ దాన్ ముస్లిమ్స్ అంటే హిందూస్ కానీ, జైన్స్ కానీ, పార్సీస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, బుద్ధిస్ట్ కానీ, ఇలాంటి అదర్ రిలీజియస్ మైనారిటీస్, ఎందుకంటే ఈ 3 కూడా ముస్లిం డామినేటెడ్ కంట్రీస్. సో ఈ కంట్రీస్లో ముస్లిమ్స్ కాని వాళ్ళు ఎవరు, మైనారిటీస్, ముస్లిమ్స్ మెజారిటీస్. కాబట్టి ఈ కంట్రీ నుంచి నాన్ మైనారిటీస్ అంటే అదర్ దాన్ ముస్లిం ఈ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కనుక ఇండియాకి శరణార్థులుగా అంటే రెఫ్యూజీస్గా కాదు, ఇల్లీగల్ మైగ్రెంట్స్గా వస్తే కనుక అంటే ఎప్పటిలోపు అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు 31st December 2014 అని. ఈ డేట్ లోపు వస్తే కనుక వాళ్ళందరికీ కూడా సిటిజన్షిప్ ఇస్తాము అని. ఎందుకంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ఇంతకుముందు లీగల్ మైగ్రెంట్స్కి మాత్రమే మనకు ప్రొటెక్టివ్ మెషర్స్ కానీ ఏదైనా రైట్స్ ఉండేవి. ఇల్లీగల్ మైగ్రెంట్స్కి అసలు ఎటువంటి రైట్స్ కల్పించరు, కానీ వాళ్ళని డిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం అనేది కూడా చాలా వివాదాస్పదమైనది. సో ఇలాంటి విషయాల్లో కొన్నిసార్లు గవర్నమెంట్ దగ్గర క్లియర్ ఆన్సర్ కూడా లేదు. ఎందుకు అంటే కొంతమంది కమ్యూనిటీస్కే ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, మరి అదర్ కంట్రీస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక నుంచి బుద్ధిస్ట్ కానీ, రోహింగ్యాస్ మయన్మార్ నుంచి కానీ, ఇంకా బ్రూస్ బంగ్లాదేశ్ నుంచి కానీ, ఇట్లాంటి కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ మనం ఎందుకు సిటిజన్షిప్ ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నాం అనేది ఆన్సర్ చేయలేదన్నమాట ఈ యాక్ట్ అనేది. సో ఇది కూడా వివాదాస్పదమైంది. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. దాంతోపాటు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి అసలు ఇదంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే రీసెంట్గా 14 మెంబర్స్కి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం సిటిజన్షిప్ గ్రాంట్ చేయడం జరిగింది. ఇది ఎవరిచ్చారు, యూనియన్ హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్సనల్గా ఈ 14 మెంబర్స్కి సిటిజన్షిప్ ఇస్తూ అథారిటీగా ఆయన ఇష్యూ చేయడం జరిగింది అనమాట కార్డ్స్. సో ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, యాక్ట్ అనేది ఏంటి. సో నేను చెప్పాను ఆల్రెడీ, నాన్ ముస్లిం మైనారిటీస్ ఎవరైతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారో వాళ్ళకి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అయినా కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే కంట్రీలోకి వచ్చేవాళ్ళు, ఎమిగ్రేషన్ అంటే బయటకు వెళ్ళేటప్పుడు. సో ఇమిగ్రేషన్ అంటే అర్థమైంది కదా, ఇల్లీగల్
ఇల్లీగల్ అంటే ఏంటి, వీళ్ళ దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా మన కంట్రీలోకి రావడం అయినా అయి ఉండాలి, లేకపోతే వీసా లాంటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్తో వచ్చినా అవి ఎక్స్పైర్ అయినాక కూడా వాళ్ళు ఇండియాలో ఉంటున్న వాళ్ళని కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటాం అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో నార్మల్గా అయితే వీళ్ళని ఫారినర్స్ యాక్ట్ ప్రకారం 1964 ప్రకారం వీళ్ళని డిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే పంపించేయాల్సి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, వీళ్ళు ఆల్రెడీ అక్కడ ప్రాసిక్యూషన్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి రిలీజియస్ పర్సిక్యూషన్ని మనం మైనారిటీస్గా రికగ్నైజ్ చేసి వీళ్ళకి సిటిజన్షిప్ ఇస్తామని చెప్తున్నాం. దానికి కట్ ఆఫ్ డేట్ ఏం చెప్పారు, December 31st, 2014. అప్పటి నుంచి కంటిన్యూస్గా 5 years ఇండియాలో ఉంటున్నట్టు వాళ్ళు ప్రూఫ్స్ చూపించగలిగితే కనుక వాళ్ళకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇండియన్ సిటిజన్షిప్ కానీ పౌరసత్వం కానీ లభిస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ సిటిజన్షిప్ విషయంలో కాన్స్టిట్యూషన్ ఏం ప్రొవైడ్ చేసింది, మనకి ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ప్రొవైడ్ చేసింది. అమెరికా లాగా మనకి డ్యూయల్ సిటిజన్షిప్ లేదు. డ్యూయల్ అంటే కేంద్రానికి ఒకటి స్టేట్స్కి ఒకటి అట్లా లేదు. సింగిల్ సిటిజన్షిప్ ఉండటం కూడా మనకి యూనిటరీ ఫీచర్ అనమాట. అది ఫెడరల్ ఫీచర్కి అగెయిన్స్ట్గా ఉంది. సో ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు ఫాస్ట్ ట్రాక్ ప్రొవిజన్. ఇంతకుముందు నార్మల్గా న్యాచురలైజేషన్ పద్ధతిలో అయితే మనకి 11 years తర్వాత మాత్రమే సిటిజన్షిప్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, 5 years లోపలే సిటిజన్షిప్ వస్తుంది. సో ఈ టైం లైన్ని కూడా తగ్గించారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, పార్లమెంట్కి 1955 యాక్ట్ ప్రకారం సిటిజన్షిప్ విషయంలో లా చేసే అధికారం కల్పించారు కదా రాజ్యాంగం ద్వారా. అలాంటి పరిస్థితుల్లో ఏ పర్టికులర్ మెథడ్స్లో సిటిజన్షిప్ని పొందొచ్చు అని అంటే కనుక ఇది బర్త్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, ఎక్విజిషన్ కానీ, న్యాచురలైజేషన్ కానీ, డిసెంట్ కానీ, ఇవి 5 ways అనమాట సిటిజన్షిప్ ఎక్వైర్ చేయడానికి. దాంతోపాటు ఇంకొక ప్రొవిజన్ ఏంటి, ఓవర్సీస్ కార్డ్స్ ఎవరికైతే ఇస్తున్నారు. ఓవర్సీస్ కార్డ్స్ అంటే ఏంటి, వీళ్ళకి భారత దేశంతో ఏదో సంబంధం ఉంటుంది కానీ వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, వాళ్ళకి మూలాలు భారతదేశంలో ఉంటాయి కానీ వాళ్ళు వేరే దేశ పౌరసత్వం కలిగి ఉండి అక్కడ ఉంటున్న వాళ్ళకి ఓవర్సీస్ కార్డ్స్ ఇస్తామన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే ఒకవేళ వాళ్ళు సిటిజన్షిప్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ దేన్నైనా వైలేట్ చేస్తూ బిహేవ్ చేస్తే కనుక వాళ్ళ కార్డ్ని క్యాన్సిల్ చేసే ప్రొవిజన్ కూడా ఈ యాక్ట్లో ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన ఫీచర్స్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, అసలు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎక్కడ వర్తిస్తుంది అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే ఈ రిలీజియస్ పర్సిక్యూషన్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి. దాంతోపాటు మెయిన్గా ఏంటి, వీళ్ళు ఇల్లీగల్గా అంటే ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు రోహింగ్యాస్ విషయంలో మయన్మార్ నుంచి వాళ్ళు పర్సిక్యూట్ అవుతున్నారు. అంటే ఏంటి, ఎథనిక్ క్లెన్జింగ్ జరగడం వల్ల, అంటే అక్కడ వాళ్ళకి ప్రాపర్ రక్షణ లేకపోవడం కానీ, ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోవడం, సిటిజన్స్ కానీ వాళ్ళని కన్సిడర్ చేయట్లేదు. అలాంటి పరిస్థితులు వాళ్ళు ఏం చేయాలి, శరణార్థులుగా వేరే దేశానికి రావడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి కూడా వస్తే మనం వీళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా కన్సిడర్ చేసి డిపోర్ట్ చేయాలి. అలా చేయకుండా ఉండటానికి ఈ యాక్ట్ ద్వారా సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఇస్తున్నారు అనమాట. దెన్ కట్ ఆఫ్ డేట్ అనే చెప్పాను. ఇది ఎక్కడ అప్లై అవ్వదు, 6th schedule ఏరియాస్కి అప్లై అవ్వదు. 6th schedule ఏరియాస్ అంటే ఏంటి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, AMTM. సో ఇవన్నీ ట్రైబల్ అటానమస్ ఏరియాస్. ఇక్కడ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది వర్తించదు. ఎందుకంటే ఆల్రెడీ ట్రైబల్ పీపుల్కి కల్చరల్ ఐడెంటిటీ అనేది, షైనెస్ ఆఫ్ ద కాంటాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి బయట నుంచి కొత్త వాళ్ళు వెళ్తే కనుక ట్రైబల్ కల్చర్ ఐడెంటిటీ అనేది దెబ్బతింటాయి కాబట్టి ఈ ప్రొవిజన్స్ని పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇన్నర్ లైన్ పర్మిట్. ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటి, ఇది బ్రిటిషర్స్ టైంలో తీసుకొచ్చింది. అంటే కొన్ని ఏరియాస్లోకి మనం వెళ్ళాలి అని అంటే కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి. ఇన్నర్ లైన్ పర్మిట్, లోపలికి వెళ్ళాలంటే పర్మిట్ ఉండాలి. మన దేశంలో మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఉంది కానీ అక్కడే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఎక్కడ ఉంది, 19 కింద ఉంది. ఆ 19 Clause 2లో ఏముంది, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడికి కానీ, సెక్యూరిటీ ఏరియాస్లో కానీ, డిఫెన్స్ ఏరియాస్ కానీ, లేకపోతే ఇట్లా ట్రైబల్ ఏరియాస్ కానీ, ఇలాంటి చోట్లకి మనం వెళ్ళి మన ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఉంది అని చెప్పడానికి ఉండదు. సో ఇన్నర్ లైన్ పర్మిట్ ఎక్కడెక్కడ ఉంది, అరుణాచల్ ప్రదేశ్ కానీ, నాగాల్యాండ్ కానీ, మిజోరాం కానీ, ఇలాంటి ఏరియాస్లో ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరం అనమాట. అంటే అలాంటి చోట్లకి మీరు వెళ్ళేటప్పుడు ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరం. ఈ ఏరియాస్లో ఎక్కడైతే ఉందో అక్కడ కూడా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది వర్తించదు అని క్లియర్గా యాక్ట్లో చెప్పడం జరిగింది. దాని తర్వాత అసలు ప్రాసెస్ ఏంటి, ఎలా సిటిజన్షిప్ తెచ్చుకోవచ్చు అంటే కనుక వీళ్ళకి ఒక పోర్టల్ అనేది క్రియేట్ చేశారు, సిటిజన్షిప్ పోర్టల్ అని క్రియేట్ చేశారు. దాని ప్రకారం కొన్ని కండిషన్స్ పెట్టారనమాట. కొన్ని డాక్యుమెంట్స్ చూపించాలి. ఏంటి, వాళ్ళు ఆరిజిన్ అనేది ఖచ్చితంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి ఒక కంట్రీ నుంచే మేము ఆరిజిన్ అయ్యాము అన్నట్టు ఒక ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. దాంతోపాటు అసలు ఈ సబ్మిషన్స్ అన్ని స్క్రూటినైజ్ చేసి వెరిఫై చేసి అప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ సర్టిఫికేట్స్ ఇస్తారనమాట. దాంతోపాటు ఏం చెప్పారు, రూల్స్ అనేది రీసెంట్గా నోటిఫై చేయడం జరిగింది. ఈ రూల్స్
రూల్స్ ప్రకారం ఏంటి, ఈ ఫాలోయింగ్ రూల్స్ని పాటిస్తున్న వాళ్ళకి మేము సిటిజన్షిప్ ఇస్తామని చెప్పారు. దాంట్లో ఏం చెప్పారు, ఈ 2014 31 డిసెంబర్ లోపు వాళ్ళు రావాలి కదా, అప్పటి నుంచి 2019 ఈ 5 years ఆఫ్ టైంలో వాళ్ళ చిల్డ్రన్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఏదో ఒక రిలీజియన్ వాళ్ళు ఆప్ట్ చేసుకుంటారు కదా, ఆ రిలీజియన్ని ప్రూఫ్గా చూపించవచ్చు. లేదా వాళ్ళు ఆధార్ కార్డ్ అప్లై చేసుకుని పొంది ఉంటే దాంట్లో కూడా వాళ్ళు రిలీజియస్ క్రైటీరియాని మెన్షన్ చేస్తుంటారు కదా, అది కూడా క్రైటీరియాగా తీసుకోవచ్చు. ఇదంతా కాకుండా ఏదైనా గవర్నమెంట్ నుంచి వెరిఫైడ్ డాక్యుమెంట్ ఉన్నా కూడా, అంటే ఆధార్ కార్డ్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా, దాన్ని ఆధార్ కార్డ్ కాకుండా ఇంకేదైనా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా రిలీజియన్ని కన్సిడర్ చేస్తూ దాన్ని క్రైటీరియాగా తీసుకుని సిటిజన్షిప్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఎవరు స్క్రూటినైజ్ చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ MHA, ఎందుకంటే సిటిజన్షిప్ అనేది హోమ్ అఫైర్స్ పరిధిలోకి వస్తుంది. ఇది యూనియన్ లిస్ట్ సబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ వాళ్ళు డిమాండ్ ఏంటంటే అస్సాం నుంచి వచ్చే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వద్దు అని చెప్పి. ఇది ఛాలెంజబుల్ థింగ్ అనమాట, ఎందుకంటే అస్సాంలో ఆల్రెడీ అస్సాం అకార్డ్ అనేది ఉంది 1985లో. రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ప్రధానిగా అప్పుడు ఈ అకార్డ్ అనేది సైన్ అయింది. ట్రైపార్టేట్ అనమాట. అస్సాం గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ రాజీవ్ గాంధీ గారికి అండ్ బోడో టెరిటోరియల్ కౌన్సిల్ వాళ్ళకి కూడా ముగ్గురు కలిసి అకార్డ్ని సైన్ చేయడం జరిగింది. అకార్డ్ అంటే ఏంటి, అగ్రిమెంట్. ఎందుకు జరిగింది, అస్సాం అనేది మనకి బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం. అప్పుడు ఏం జరిగింది, బంగ్లాదేశ్ లిబరేషన్ అప్పుడు ఆ గొడవలు జరుగుతున్నప్పుడు చాలామంది బంగ్లాదేశ్ నుంచి భయపడి, అంటే అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అది, అక్కడి నుంచి భయపడి అస్సాంలోకి వచ్చేసి అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. సో అక్కడ ఆ కండిషన్స్లో ఏంటంటే వాళ్ళు వచ్చి మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం కాబట్టి మాకు సిటిజన్షిప్ కావాలి అని వాళ్ళు అంటున్నారు. బట్ అదర్ హ్యాండ్ అస్సాం వాళ్ళు ఏమంటున్నారు, మేము మీకు సిటిజన్షిప్ ఇస్తే మా లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము బెటర్గా రీసోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయలేము అని వాళ్ళ కంటెన్షన్. సో అప్పుడు ఈ అకార్డ్ ప్రకారం ఏం అగ్రీ చేశారు, ఎవరైతే 1966 నుంచి 1971 24th March, ఎందుకంటే ఇది బంగ్లాదేశ్ లిబరేషన్ డేకి సంబంధించిన డేట్. ఈ 2 డేట్స్ మధ్యలో ఎవరైతే కనుక ఇండియాలోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్పారు. కానీ 1971 24th March తర్వాత ఎవరు వచ్చిన బంగ్లాదేశ్ నుంచి వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వరు. సో ఇది క్లియర్గా ఉంది. మరి అస్సాం అకార్డ్ ప్రకారం 1971 కట్ ఆఫ్ డేట్ కదా, మరి ఇక్కడ ఈ యాక్ట్ ప్రకారం ఏంటి 31 డిసెంబర్ 2014. మరి ఇన్ని సంవత్సరాల వ్యత్యాసం ఉన్నప్పుడు ఇప్పుడు మీరు కొత్తగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కల్పిస్తుంది అని మీరు ఎలో చేస్తే అది అస్సాం అకార్డ్ని వైలేట్ చేస్తున్నట్టే కదా అని చెప్పి అస్సాం లాంటి స్టేట్స్ ఒప్పుకోవట్లేదు అనమాట. ఇదే పరిస్థితి చాలా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా ఉంది. ఎందుకంటే ట్రైబల్ పీపుల్ లోకల్ నాన్ లోకల్ కానీ డామినేషన్ పోతుందని కానీ, వాళ్ళ అంటే బయట నుంచి వచ్చే వాళ్ళని ఎలో చేస్తే వాళ్ళ ఓన్ ఐడెంటిటీ కోల్పోతారని కానీ, వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్స్ కానీ బెనిఫిట్స్ కానీ వస్తాయని కానీ, ఇలాంటి చాలా భయాలతో వాళ్ళు అపోజ్ చేస్తున్నారు అనమాట. ఇది నార్త్ ఈస్ట్లోనే కాదు, మిగతా అన్ని భాగాల్లోనూ కూడా, అంటే రాష్ట్రాలు మిగతా అన్ని దేశంలోని అన్ని భాగాల్లో కూడా ఎందుకు ఇది ఛాలెంజబుల్ అయింది లేదంటే చర్చనీయాంశం అయింది అని అంటే కనుక మెయిన్గా రిలీజియస్ గ్రౌండ్స్ మీద అనమాట. రిలీజియస్ గ్రౌండ్స్ అంటే ఏంటి, ఇక్కడ ఓన్లీ ముస్లిమ్స్ని ఎందుకు సెపరేట్ చేశారు. మళ్ళీ ముస్లిమ్స్ మీరు అన్నట్టు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో ముస్లిం రిచ్ కంట్రీసే ఉన్నాయి. కానీ దాంట్లో కూడా మళ్ళీ ముస్లిమ్స్లో కూడా చాలా వర్గాలు ఉన్నాయి కదా, సున్నీ అని, షియా అని, లేకపోతే దాంట్లో కూడా అహ్మదియన్స్ అని, అట్లా వేరు వర్గాలు ఉన్నాయి కదా. మరి అలాంటి వాళ్ళు కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్నారు కదా, వాళ్ళకి ఎందుకు మీరు సిటిజన్షిప్ ఇవ్వట్లేదు అనేది అపోజ్ చేస్తున్న వాళ్ళ వాదన అనమాట. సో దెన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇవన్నీ కూడా ఎందుకు అపోజ్ చేస్తున్నారు అనడానికి నేను చెప్పిన రీజన్స్. దాంతోపాటు ఏంటి, ఆర్టికల్ 14ని వైలేట్ చేస్తున్నట్టు. ఎందుకంటే ఆర్టికల్ 14 ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ ఉంది, మళ్ళీ డిస్క్రిమినేషన్ ఉండకూడదు రిలీజియన్స్ పరంగా కూడా ఆర్టికల్ 15 చెప్తుంది. మరి ఇవన్నీ కూడా వైలేట్ చేస్తున్నట్టే కదా అని చెప్పి దీన్ని అపోజ్ చేస్తున్న వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. దాంతోపాటు కొంతమందిని వదిలేస్తుంది ఇక్కడ ఈ యాక్ట్ ప్రకారం. ఎవరు, రోహింగ్యాస్ కానీ, లేకపోతే తమిళియన్ బుద్ధిస్ట్ కానీ, తమిళియన్స్ శ్రీలంక నుంచి కానీ, ఇలాంటి అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ ఎందుకు కవర్ చేయట్లేదు అనేది మెయిన్ క్వశ్చన్ అనమాట. దెన్ నిన్నటి ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ categories of women are covered under extended upper limit of 24 weeks for medical termination of pregnancy. So 24 weeks వరకు ఏ categories of women కవర్ అవుతారు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అడుగుతున్నారు. సో ABCDలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మెయిన్స్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. Prelims ఈరోజు క్వశ్చన్, సిటిజన్షిప్ ఇన్ ఇండియా కెన్ బి అక్వైర్డ్ ఇన్ హౌ మెనీ వేస్ అకార్డింగ్ టు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955. ఎన్ని వేస్లో మనం సిటిజన్షిప్ని పొందొచ్చు ఈ యాక్ట్ ప్రకారం అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత మెయిన్స్ క్వశ్చన్, ఇండియా డస్ నాట్ అలౌ డ్యూయల్ సిటిజన్షిప్ టు ఇట్స్ సిటిజన్స్ బట్ ఇండియన్ సిటిజన్స్ కెన్ క్యారీ డ్యూయల్ ఐడెంటిటీస్. సిటిజన్షిప్ అలౌ చేయకపోయినా ఐడెంటిటీ పరంగా మనం డ్యూయల్ ఐడెంటిటీని కలిగి ఉండొచ్చు. అది ఆ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది.
వీడియో ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం ప్రధానంగా రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 14 మందికి ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తూ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్లో వీళ్ళకి ఏ యాక్ట్ ప్రకారం ఇచ్చారు? 2019 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అది ఎందుకు చర్చనీయాంశమైంది, దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, అది ఎందుకు అపోజ్ చేస్తున్నారు, దాంతోపాటు అది ఎక్కడ అప్లికబుల్ అవ్వదు, దాంతోపాటు మనం ఏం డిస్కస్ చేస్తాం, రీసెంట్గా ఇచ్చిన రూల్స్, దానికి కావాల్సిన క్రైటీరియాస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో డిస్కషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.